తొండరడిప్పొడి ఆళ్వార్ పూర్వనామం విప్రనారాయణ. వీరు చోళదేశంలోని తిరుమండంగుడిలో జన్మించారు. చిన్నప్పటినుంచే శ్రీమన్నారాయణుడిపై అపారమైన భక్తిని పెంచుకున్నారు. విప్రనారాయణుడు తమ జీవితాన్ని శ్రీరంగనాథుని శ్రీరంగం పెరుమాళ్ సేవకే అంకితం చేశారు. ఆయన శ్రీరంగంలో ఒక అందమైన నందనవనాన్ని పూలతోట పెంచేవారు. ప్రతిరోజూ ఆ తోటనుండి పూలను సేకరించి అత్యంత భక్తితో వాటిని మాలలుగా కట్టి శ్రీరంగనాథుడికి సమర్పించేవారు. ఈ పుష్పకైంకర్యం తప్ప ఆయనకు మరే ధ్యాస ఉండేది కాదు. శ్రీరవైపు కన్నెత్తికూడా చూడకుండా కఠినమైన వైరాగ్యంతో జీవించేవారు. ఒకసారి దేవదేవి అనే వేశ్య నృత్యగామి తన అక్కతో కలిసి శ్రీరంగం వచ్చింది. విప్రనారాయణుడి వైరాగ్యం గురించి తెలుసుకున్న దేవదేవి ఎలాగైనా ఆయనను తన వలలో పడేయాలని పట్టుబట్టింది. ఆమె వైరాగ్యం నటిస్తూ సామాన్య వస్త్రాలు ధరించి విప్రనారాయణుడి తోట పక్కన ఆశ్రయం కోరింది. మొదట నిరాకరించిన వర్షం చలి కారణంగా విప్రనారాయణుడు ఆమెకు ఆశ్రమంలో ఒక మూలన ఉండటానికి అనుమతిచ్చాడు. క్రమంగా ఆమె సేవలు చేస్తూ తన అందంతో మాటలతో ఆయన మనస్సును మళ్లించింది. శ్రీరంగనాథుడి సేవను మరిచిపోయి విప్రనారాయణుడు పూర్తిగా దేవదేవికి వశుడయ్యాడు. ఆమె కోసం తన దగ్గర ఉన్న ధనమంతా ఖర్చుచేసి చివరకు నిస్సహాయుడై బయటకు పంపబడ్డాడు. ఎటు వెళ్లాలో తెలియక తాము చేసిన తప్పును తెలుసుకుని విప్రనారాయణుడు తీవ్ర దుఃఖంతో శ్రీరంగనాథుడిని ప్రార్థించాడు. తన భక్తుడిని మాయాజాలం నుండి బయటపడేయాలని సంకల్పించిన శ్రీరంగనాథుడు ఒక లీల చేశాడు. ఆ రోజు రాత్రి శ్రీరంగనాథుడు ఒక శిష్యుడి రూపంలో దేవదేవి ఇంటికి వెళ్లి పూజకు ఉపయోగించే బంగారు పాత్రను ఆమె తల్లికి ఇచ్చి, విప్రనారాయణుడు తన దగ్గర ఉన్న ఈ పాత్రను మీకిమ్మని చెప్పాడు, దానితో పాటు ఆయనకు మంచి మర్యాద చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ బంగారు పాత్రను చూసి ఆశ్చర్యపోయిన దేవదేవి తల్లి విప్రనారాయణుడిని తిరిగి ఇంటికి ఆహ్వానించింది. మరుసటి రోజు ఉదయం ఆలయంలో బంగారు పాత్ర కనిపించకపోవడంతో అర్చకులు రాజుకు ఫిర్యాదు చేశారు. విచారణలో ఆ పాత్ర దేవదేవి ఇంట్లో దొరికింది. రాజు విప్రనారాయణుడిని బంధించాడు. అప్పుడు శ్రీరంగనాథుడు రాజు కలలోకి వచ్చి తానే విప్రనారాయణుడికి సహాయం చేయడానికి ఆ పాత్రను ఇచ్చానని చెప్పాడు. తన భక్తుణ్ణి విడిచిపెట్టమని ఆజ్ఞాపించాడు. విప్రనారాయణుడు జరిగిన విషయం తెలుసుకుని శ్రీరంగనాథుడి దయకు పొంగిపోయి తన అజ్ఞానం పట్ల పశ్చాత్తాపపడ్డాడు. అప్పటినుండి ఆయన మళ్లీ భగవత్సేవలో మునిగిపోయి భక్తులపై మరింత ప్రేమను పెంచుకున్నారు. తొండరంటే భక్తులు, అడిప్పొడి అంటే పాదాల ధూళి. తాను భక్తుల పాదధూళి అంతటివాడిని అని వినమ్రంగా భావించినందున అప్పటినుండి ఆయన తొండరడిప్పొడి ఆళ్వార్గా ప్రసిద్ధి చెందారు. ఆయన శ్రీరంగనాథుడిపై తిరుమాలై 45 పాశురాలు మరియు తిరుప్పళ్ళి ఎళుచి 10 పాశురాలు, సుప్రభాతం అనే దివ్య ప్రబంధాలను రచించి మోక్షాన్ని పొందారు. ఈ కథలో భగవంతుడు తన భక్తులను ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరని, వారు తప్పుచేసినా వారిని సరిదిద్ది తిరిగి తన సేవలోకి తీసుకుంటారని తెలుస్తుంది. కొంచెము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చేసుకున్నారా? థాంక్యూ.